అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం పెను విషాదానికే దారితీసింది. దక్షిణ ఇరాన్లోని మినా పట్టణంలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలపై అమెరికా ప్రయోగించిన క్షిపణి పట్టడంతో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ ఘటనపై అక్కడ వేలాది మంది చిన్నారులు టెహ్రాన్లోని యుఎన్ఓ కార్యాలయం ఎదుట ర్యాలీ నిర్వహించారు. అమెరికా దాడిలో చనిపోయిన చిన్నారులకు నివాళులర్పించారు. మానవహారంగా ఏర్పడి వేలాది మంది చిన్నారులు అమెరికా దాడిలో చనిపోయిన చిన్నారులకు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. ఇక ఘటన తర్వాత అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న స్కూల్ బెంచ్లు, చిన్నారుల బ్యాగులను తమ నిరసన స్థలంలో ఉంచి నిరసన వ్యక్తం చేశారు. చిన్నారులు జరిగిన ఘటన తలుచుకుని కొంతమంది చిన్నారులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భూమి అందరిదని, ఇక్కడ జీవించే హక్కు అందరికీ ఉందని నినాదాలు చేశారు. ఫిబ్రవరి 28న జరిగిన ఈ దాడిలో మృతుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉండడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఐఆర్జీసీ నౌకాదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసింది అమెరికా. ఈ ఘటన మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అమెరికా ప్రయోగించిన తొమహాక్ క్షిపణి పేలుడుకు కారణంగా వార్తలొచ్చాయి. అయితే పాత డేటా ఆధారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ టార్గెట్ను నిర్ధారించడంతో తప్పిదం జరగడం వల్లే స్కూల్పై దాడి జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై అమెరికా చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం వెల్లడైనట్టుగా అక్కడ మీడియా ప్రకటించింది.